స్ఫూర్ణలో ఉన్న సంఘపు దూత అంటే స్ఫూర్ణ సంఘము సామాన్యంగా కూడా అర్థమవుతుందండి. అది జనరల్గా మనం చదువుకుంటే దీనికి పెద్ద పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకేదో మర్మమై ఉన్నటువంటి జ్ఞానం అంతా ఏదో ఒక పాస్టర్ వచ్చేసి రాత్రికి రాత్రి మన మీదికి పరిశుద్ధాత్మని దింపి దీన్ని నేర్పించవలసినటువంటి అవసరం లేదు. ప్రియులారా, జాగ్రత్తగా అర్థమవుతోంది. స్ఫూర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, లో ఉన్న ఆ ప్రాంతములో ఉన్న ఆ ప్రదేశములో ఉన్నటువంటి ఆ క్రీస్తు సంఘానికి, లేదా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ ప్రజలకు, ఆ పరిశుద్ధులకు అని రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా 12వ వచనం కూడా మనం జాగ్రత్తగా చూద్దాం. పెర్గమలో ఉన్న, పెర్గమ అన్నాడా, పెర్గమలో ఉన్న, జాగ్రత్తగా చూడండి, పెర్గమలో ఉన్న. అదే రీతిగా మనం చూస్తే 18వ వచనం కూడా తుయతైరలో ఉన్న, ఏంటండి, తుయతైరలో ఉన్న. అదే రీతిగా 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే సార్దీసులో ఉన్న. అదేవిధంగా మనం చూస్తే అదే 3వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూస్తే ఫిలిదెల్ఫియాలో ఉన్న. ఎక్కడటండి ఇది? ఏంటండి ఇవన్నీ? ఏంటి? మళ్ళీ మనకు అర్థం కావాలి. ఇవన్నీ ఏంటి? ప్రాంతాల పేర్లు మాత్రమే. ఇవన్నీ కూడా ప్రాంతాల పేర్లు మాత్రమే. ఇక చివరిగా మనం 14వ వచనంలో చూస్తే కూడా ప్రియులారా, లవదొకియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము అని తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భము. జాగ్రత్తగా వాక్యాన్ని అందుకే అంటాడండి, సత్యవాక్యమును సరిగా విభజించాలి. సత్యవాక్యాన్ని ఏం చేయాలి? సరిగా విభజిస్తేనే మీకు అర్థమవుతుంది. ఇవాళ అనేకులు కూడా సత్యవాక్యాన్ని సరిగా విభజించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. అందుకే వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే, సత్యవాక్యాన్ని సరిగా విభజించలేక 7 సంఘాలు 7 సంఘాలు 7 సంఘాలు 7 సంఘాలు అని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ప్రియులారా, జాగ్రత్తగా మరి జ్ఞానం కలిగినటువంటి వారు, విఘ్నులైనటువంటి వారు, వింటూ ఉన్నటువంటి వారు, చూస్తూ ఉన్నటువంటి వారు దయచేసి ఈ విషయంలో ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతా ఉన్నాం. దేవుడు ఏర్పాటు చేసింది ఒకే ఒక్క సంఘము, అది క్రీస్తు సంఘము. అది ఆయన అనాది ప్రణాళిక చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు దాని కొరకు తన కుమారుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ద్వారా ఈ లోకంలో దేవుడు ఒక సంఘాన్ని స్థాపించాడు. దానిలోనే ప్రతి ఒక్కరం కూడా సభ్యులుగా కొనసాగాలని, దాంట్లో ఉన్నటువంటి ఆధిక్యాలన్నిటిని కూడా ఇప్పుడు సహోదరులు చక్కగా వివరించి చెప్పినారు కనుక ఇవన్నీ కూడా ఏంటండి? 7 సంఘాలు, 7 ప్రాంతములు. ఏంటండి ఇవి? 7 ప్రాంతములు. 7 ప్రాంతంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు సంఘాలకు ఇక్కడ కూర్చున్నటువంటి వారం కూడా ఎగ్జాంపుల్ 7 మందిమి. ఎగ్జాంపుల్ హఫీజ్పేట్లో ఉన్న క్రీస్తు సంఘము, నార్సింగ్లో ఉన్న క్రీస్తు సంఘము, శ్రీరామ్ నగర్లో ఉన్న క్రీస్తు సంఘము, అన్న శ్రీరామ్ నగర్లో ఉన్న క్రీస్తు సంఘము, నార్సింగ్ క్రీస్తు సంఘము, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ క్రీస్తు సంఘము, ఓల్డ్ ఆఫీస్పేట క్రీస్తు సంఘము, ఆర్టీసీ క్రాస్ రోడ్ క్రీస్తు సంఘము. ఇది అంతా కూడా ప్రాంతాల పేరుతో క్రీస్తు సంఘముగా పిలువబడాలి. కానీ హైదరాబాద్ సంఘము అర్థం లేదండి. దీనికి జాగ్రత్తగా ఆలోచించాలి. అర్థం ఉందా? లేదు ప్రియులారా. అర్థం లేనిది దేవుడు చేయడు. అర్థం లేని ఏ పని కూడా దేవుడు చేయడు గనక ఆయన చేసిన ప్రతి పనికి, ప్రతి దానికి అర్థం ఉంటుంది గనక జాగ్రత్తగా మరి సత్యవాక్యాన్ని సరిగా విభజించాలని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు. చాలా మంచిది సహోదరులు రమేష్ బ్రదర్, చాలా చక్కగా మరి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా అని చెప్పేసి చాలామంది తిరిగి ప్రశ్నించడాన్ని బట్టి ఎంతో చక్కటి జవాబు. 7 సంఘాలు అంటే ప్రాంతంతో కలిపిన సంఘం కాదు, అది ప్రాంతంలో ఉన్న సంఘము. కాబట్టి ప్రాంతం సంఘం అని అంటే మరి మీరేం పెట్టుకుంటున్నారు? అది కదా. చాలామంది సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకొని రాజులుగా ఉండి పరిపాలన చేసేవారు. అలాగే మీరు కూడా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? మత శాఖల వారికి ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా మీరు సరిదిద్దుకోవాలని చెప్పేసి ప్రేమతో కోరుతూ ఉన్నాం. మరి ఒక సమయంలో ఒక ఎక్స్ట్రా బోనస్ ప్రశ్న సహోదరులు మధు బ్రదర్ని అడుగుతూ ఉన్నాను. అదేంటంటే, మీరు క్రీస్తు సంఘం అని చెప్తున్నారు కానీ ప్రభువుల విషయంలో తప్ప మరి దేంట్లోనూ అన్ని వాటిలోనూ అంటే మత శాఖల్లోనూ క్రీస్తు సంఘంలోనూ ఏమంత వ్యత్యాసమేం లేదు కదా, మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అడగడం జరిగింది. కాబట్టి ప్రభువుల విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో ఏం వ్యత్యాసం ఉందని అడుగుతున్నారు. దానికి సహోదరులు ఒక నిమిషం 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నారు. 1 నిమిషం 2 నిమిషాలు. థ్యాంక్ యూ బ్రదర్. మరి సహోదరులు, ఆత్మీయులు, నా స్నేహితులు మరి లైవ్ చూస్తూ బెన్నీ గారు ఒక ప్రశ్న అడిగారు చెన్నై నుంచి.
క్రీస్తు సంఘం బెన్నీ గారు ఒక ప్రశ్న అడిగారు. ఒక ప్రభు బల్ల తప్పితే మిగిలినన్ని పాటిస్తున్నారు కదా, మరి దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అన్నారు సహోదరులు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు చెప్తూ ఒక మాట అన్నారు, ముద్దలో కొంచెము పిండి పులిసిపోయింది అనుకోండి, ముద్దంతా ఏమైపోతుంది? అబద్ధ బోధ కొంచెమున్నా, వాక్యం తప్పిపోయిన కొంచెమున్నా మొత్తము పడైపోతుంది. ఉదాహరణకి ఒక బిందెడు పాలు ఉన్నాయి, కేవలం కొంచెమే, ఒక టీ గ్లాసుడు విషం కలిపాను, ఏమవుతుంది? అదేంటి పాలు కదా, కొంచెం విషం కలిపాను. అలాగే ప్రభు బల్ల తప్పితే అంటేనే తప్పిపోయారు, ఆ పదంలోనే తప్పిపోయారు. ఇంకా ప్రభు బల్ల ఎందుకు చేస్తాం? ప్రభు బల్లలో ఎందుకు పాలు పంపులు పొంది? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం. క్రీస్తు సంఘం తన భర్తని జ్ఞాపకం చేసుకోకపోతే, ప్రభు బల్ల తీసుకోకపోతే, రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే అది క్రీస్తు సంఘం ఎలాగవుతుంది? ఆయన జ్ఞాపకం చేసుకోకుండా, అంటే నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకోకుండా సాక్ష్యాలు చెప్తున్నావు, మీ అయ్యగారిని చెప్తున్నావు, మీ కుటుంబాలు మిమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి మీరు ఆలోచించండి. మీ సంఘాన్ని అయ్యగారు స్థాపించారు కానీ క్రీస్తు స్థాపించలేదు. క్రీస్తు సంఘంలో ఆరాధనలో 5 కార్యక్రమాలు ఖచ్చితంగా ఉండాలి. దాని మీద మరలా ఎప్పుడైనా కుదిరినప్పుడు దాని మీద కూడా చర్చ మరి మాట్లాడదాం. థ్యాంక్ యూ బ్రదర్. సంతోషం. మరింతవరకు సహోదరులు 6 కూడా ఎంతో చక్కటి విషయాలు, బైబిల్ ప్రకారముగా నిజమైన సంఘం ఏది అనేటువంటి ఈ చర్చా వేదికలో మరి ఎంతో చక్కగా క్రీస్తు సంఘమే నిజమైన సంఘం అని ఎన్నో వచనాలు చూపించి మరి ఖచ్చితమైనటువంటి సమాధానాలు తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఇది చూసిన వాళ్ళు ఎవరైనా కానీ సరే మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పక మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. సహోదరులు ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తారు. మరీ ప్రాముఖ్యంగా చూస్తున్నటువంటి వారందరికీ తప్పక మీరు కూడా మరి గ్రంథాన్ని పరిశీలన చేసి లేఖనాలు ఏం చెబుతున్నాయి, దేవుని వాక్యం ఏం చెబుతుంది, అసలు సంఘం అంటే ఏంటి, సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యతలు ఎలా ఉంటాయి, సంఘం యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఎలా ఏర్పాటు చేశాడు, ఎందుకు అనేక మంది తమకు నచ్చినటువంటి మార్గాలు అనేక రకాల మత శాఖలుగా, అసలు శాఖ అంటేనే ఏంటండి? విడిపోయిన ముక్క అని అర్థం, డివిజన్ విడిపోయిందని అర్థం. మరి అలాంటి విడగొట్టి ఈసారి ఈ ఈ ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే కనీసం తిమోతి బ్రదర్ చెప్పినట్టు 10,000కు పైగా డినామినేషన్స్ ఈరోజు ఉన్నాయి. ఒక్క క్రీస్తు సంఘము అనేకమైనటువంటి డినామినేషన్ సంఘాలు. ఏంటి డినామినేషన్ సంఘాలు అని అంటే క్రీస్తు బోధలో నుంచి తప్పిపోయినటువంటి వాళ్ళంతా కూడా క్రీస్తు సంఘం నుంచి తప్పారంటే క్రీస్తులో నుంచి వేరైపోయారని అర్థం. అలా వేరైపోయిన వాళ్ళు పైపెచ్చి వాళ్ళు ఏం చెబుతున్నారు? మాది రైట్ అనేటువంటి విధానాలు చెబుతున్నారు. మరి విడిపోయి నాశనంలో వెళ్తున్న వాళ్ళకే మాది రైట్ అనేటువంటి ఒక పొగరుబోతు మాటలుగా మాట్లాడుతున్నారే. మరి సత్యాన్ని పట్టుకున్నటువంటి మాలాంటి వాళ్ళు లేకుంటే మీలాంటి వాళ్ళు మరి ఇంకెంత ఉత్సాహంగా దేవుని యొక్క సత్యాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. మరీ ప్రాముఖ్యంగా ఈరోజు సహోదరులు చెప్పినట్టుగా క్రీస్తు యొక్క సంఘమే నిజమైన సంఘము. ఒకవేళ ఇది కాదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పక ఇదే రౌండ్ టేబుల్ సమావేశంలో మేము 7గురము, నువ్వు 8వ వ్యక్తిగాను 9వ వ్యక్తిగాను వచ్చి ఖచ్చితంగా కూర్చొని మాట్లాడగలుగుతారు. తద్వారా ఏంటంటే సంఘానికి అంటే వింటున్నటువంటి శ్రోతలకు తెలియజేసేది ఏంటంటే మీరు తప్పక దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధన చేయండి. విశ్వాసాలు రకరకాలుగా లేవు, ప్రభు రకరకాలుగా లేడు, దేవుళ్ళు రకరకాలుగా లేడు. ఒకడే దేవుడు, ఒకడే ప్రభువు, ఒకటే విశ్వాసము, ఒకటే సంఘము. వారికి ఇవ్వబడినటువంటి బోధ అపోస్తలుల బోధ, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. అది ఎప్పుడు అప్పగించాడు ప్రభువు? దాదాపు 2000 సంవత్సరాల క్రితమే అప్పగించాడు. సో ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రీస్తు సంఘం మనుగడ సాగిస్తూ క్రీస్తు యొక్క సత్యానికి స్తంభంగా నిలబడుతూ ఈరోజు మరి ఈ రీతిగా మీ మధ్యలోకి రావడం జరిగింది. మరి ప్రాముఖ్యంగా మరి అబద్ధ బోధకులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే క్రీస్తు సంఘాన్ని సంఘము కాదని చెబుతారో అలాంటి వాళ్ళని గురించి మరీ ప్రాముఖ్యంగా రాబోయే నెలలో కానీ కుదిరినటువంటి ఒక సమయాన్ని మేము ఆలోచన చేసుకొని మాట్లాడబోయేటువంటి కొన్ని సంగతులు మత్తయి సువార్తలో ఒక వచనాన్ని చదువుకొని దానికి సంబంధించిన పరిచయాన్ని మీకు తెలియజేస్తున్నాను. 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. అసలు ప్రభువారు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బోధ వింటున్నటువంటి ఆ కొండ మీద ప్రసంగంలో ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరితో చెబుతాడు ఈ మాట. సంఘముతో, ఆ రోజు ఆయనతో ఉన్నటువంటి సంఘముతో, శిష్యులతో, వాళ్ళందరితో చెప్తాడు ఈ మాట. అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడండి అన్నప్పుడు లోకంలో ఖచ్చితంగా అబద్ధ బోధకులు ఉన్నారన్న సంగతిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ రైటే అనడానికి లేదు ఇక్కడ. కాబట్టి అబద్ధ బోధకులు ఉన్నారు, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వారు గొర్రె చర్మములు వేసుకొని మీ ఎద్దకు వత్తురు కానీ లోపల వాళ్ళు క్రూరమైన
తోడేళ్ళు. అసలు ఏం నష్టం అండి వాళ్ళ వల్ల? తోడేళ్ళ వల్ల నష్టం జరుగుతుందని అంటారు. ఖచ్చితంగా నష్టమే. గొర్రెలా నీ దగ్గరకు వచ్చి తోడేలుగా మారిపోయిందంటే తోడేలు స్వభావం ఏంటి? గొర్రెను చంపడం. గొర్రెల ఎందుకనంటే నువ్వు మృదు స్వభావంతో నువ్వు ఉన్నావు దేవుని పేరట. అదే మృదు స్వభావంతో నీ దగ్గరకు వస్తాడు, వచ్చి నీలో ఉన్న రక్షణని కూడా వాడు పట్టుకొని వెళ్ళిపోతాడు. అలాంటి ప్రమాదం ఉంది. తర్వాత వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. సో అబద్ధ బోధకులు ఫలించే ఫలాలు ఉన్నాయి, అలాగే దేవుడు ఏర్పాటు చేసినటువంటి బోధకులు ఫలించేటువంటి ఫలాలు ఉన్నాయి. రెండూ ఉన్నాయి కాబట్టి పరిశోధన చేసే బాధ్యత ఖచ్చితంగా ఒక విశ్వాసికి ఉందని గుర్తుపెట్టుకుందాం. తర్వాత ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లను అంజూర పళ్ళలను కోయిదురా. అలాగే మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములే ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరడు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారిని వారి ఫలముల వలన తెలుసుకుందరు అని చెబుతాడు. కాబట్టి ఈరోజు అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, ఏమండి ఎన్నో రకాలైనటువంటి మిరాకిల్స్ చేస్తున్నాం. అసలు చర్చి పేర్లే పెట్టుకుంటున్నారు, జీసస్ మిరాకిల్ చర్చెస్ అని చెప్పేసి. అంటే యేసు కేవలం అద్భుతాలు చేసేటువంటి యేసు కానీ మనకు అర్థం అవుతాడు, రక్షణ ఇచ్చేటువంటి ఆయన కాదు. మరి కొంతమంది స్వస్థతలు అదే పనిగా, సంఘం కూడా కాదు అది, అదే పనిగా స్వస్థతలు చేసేటువంటి ఒక ప్రదేశముగా ఏర్పాటు చేశారు. స్వస్థత శాలలు అంటే పాఠాలు నేర్పే శాల. స్వస్థతశాల అంటే స్వస్థతలు చేసేటువంటి శాల. ఓన్లీ స్వస్థతలు జరుగుతాయి అక్కడ. కాబట్టి మరి పేషెంట్లు అందరూ వెళ్తారంటే ఎవరు వెళ్ళరు. అక్కడ ఒక లారీ మట్టి వదిలితే ఆ మట్టి తీసుకెళ్ళిపోయి వాళ్ళు తినడం కానీ మన పొలాల్లో చల్లుకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అన్నీ ఒక మూఢ విశ్వాసంలోకి ఈరోజు తీసుకొని వెళ్తూ ఉన్నారు. కాబట్టి సంఘము బహు జాగ్రత్తగా దీని విషయంలో వ్యవహరించాల్సి ఉంది. కిందున్న మాటల్లోకి వెళ్తే చాలామంది వచ్చి తీర్పు దినాన ప్రభు అని పిలిస్తే, ప్రభు మీరెవరయ్యా, అక్రమం చేశారు మీరంతా అని చెబుతారంట. అలా అక్రమం చేసేవాడిని వెంబడిస్తున్నామేమో ఒక్కసారి పరిశీలన చేసుకొని సత్యసంఘంలోకి రావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మరి తదుపరి నెలలో అబద్ధ బోధకులను గురించినటువంటి బోధలను గురించినటువంటి మరికొన్ని విషయాలు మనం మాట్లాడదాం. సహోదరులు మరి ఒక విషయాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తారు. ఆ విషయాన్ని అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం. నాకు అప్పగించిన క్వశ్చన్ ఏంటంటే, నేడు దేవుని రాజ్యము యొక్క స్వరూపం ఏంటి? ఈ రోజున దేవుని రాజ్యం అంటే పెద్ద కొండలు కాదు, ప్రాంతం కాదు, భోజనం కాదు. ఇక్కడ లేఖనాల్లో చూసుకుంటే రోమపత్రిక 14:16 దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందల ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యం ఎక్కడుందండి? నీతియు సమాధానము ఆనందమై కలిగి ఉన్నది, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై కలిగి ఉన్నది. ఈ రోజున దేవుని రాజ్యం అంటే మందిరాల్లో ఉన్నది, ప్రాంతాల్లో ఉన్నది, గుట్టలలో ఉన్నది, కొండల్లో ఉన్నది, మన ఇష్టానుసారంగా బోధిస్తూ ఉన్నారండి. దేవుని రాజ్యం ఎక్కడుంది? క్రీస్తు దగ్గర ఉంది. క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం. చూద్దాం, లేఖనాలు చూద్దాం ఒకసారి. ప్రకటన 1:6 చూస్తున్నాం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావం యోగ్యములు కలుగుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి దేవునికి ఒక రాజ్యంగాను ఈ యాజకులుగాను చేశాను. దేవునికి రాజ్యంగా మనల్ని ఏం చేశాడండి? యాజకులుగాను రాజ్యముగాను చేసి ఉన్నాడు దేవుడు క్రీస్తు ద్వారా. తర్వాత మహిమగల సంఘం ఏదంటే క్రీస్తు సంఘము. ఆ సంఘమే దేవుని రాజ్యము. ఆయన క్రీస్తు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆయనే ఆ రాజ్యంలో మన అందరినీ కూడా ఉంచుతాడు. ఎవరిష్టానుసారం అయితే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు యేసుక్రీస్తు మనుషులుగా చెప్పి క్రీస్తుని అవమానపరిచే అనేకమైనటువంటి మనుషులు ఉన్నారు ఇక్కడ. వారందరినీ కూడా దేవుని రాజ్యంగా దేవుడు ఎంచట్లేదు. దేవునికి ఇష్టలుగా ఉన్నవారిని దేవుని రాజ్యంగా ఎంచబడుతున్నాడు. లేఖనానుసారంగా జీవించేవారే క్రీస్తు సంఘస్థులు. ఆ క్రీస్తు సంఘస్థులు మాత్రమే దేవుని రాజ్యం. కాబట్టి మీరు అందరూ కూడా లేఖనాలు గ్రహించి యొక్క క్రీస్తు సంఘము
ఎందుకు అంతలాగా ఇంత సహోదరులందరూ కూడా ఎందుకు ఇంత వివరంగా ఈ లేఖనాలను చెప్పి మనందరినీ కూడా ఎందుకు పూరుగలుపుతున్నారనేది ఆలోచన చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నామండి. వందనాలు. సరే, మనమందరం లేచి నిలబడి సువార్త అందని ఊరు ఉండనేకూడదనేటువంటి కీర్తన పల్లవి చరణం పాడి ముగింపు ప్రార్థన చేసుకుందాం. సహోదరులు రమేష్ బ్రదర్ ముగింపు ప్రార్థన చేస్తారు. అనంతరం సువార్త అందని ఊరు ఉండనే కూడదు, క్రీస్తు సంఘము లేని గ్రామం అసలుండని కూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, క్రీస్తు సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, క్రీస్తు సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు. ఈ లక్ష్య సాధనలో నేను లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలను సహించుచు. ఈ లక్ష్య సాధనలో నేను లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలను సహించుచు. సాగెదను మును ముందుకు, చాటెదను శుభవార్తను. సాగెదను మును ముందుకు, చాటెదను శుభవార్తను. సువార్త అందని ఊరు ఉండని కూడదు, క్రీస్తు సంఘము లేని గ్రామం అసలుండని కూడదు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలం నుండి మీరు మాకు తోడై ఉండి అయా మరి చర్చా వేదిక నాయన వాక్యానుసారమైన రీతిలోనైనా మీకు ఇష్టమైన రీతిలో దీన్ని జరిగించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. బైబిల్ ప్రకారంగా ఏది నిజమైనటువంటి సంఘము అనేటువంటి చర్చలోనైనా అయా మరి అనేకమైనటువంటి మీ సేవకులను అయా మరి కార్యక్రమంలో వీరు వాడుకొని నా తండ్రి అయా మీ యొక్క లేఖన సత్యాలను వెల్లడిపరిచి దానిలో ఉన్నటువంటి నా తండ్రి లోతైనటువంటి విషయాలను మాకు వెల్లడిపరిచారు. అందును బట్టి దేవా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా సంఘము ఒక్కటే అని, అది క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమని, ఆ సంఘానికి వేరే నామములు వేరే పేర్లు ఏవి కూడా ఉండడానికి వీల్లేదని, అదే రీతిగా నా తండ్రి క్రీస్తు సంఘం మాత్రమే నా తండ్రి పరలోకానికి చేరుకునేటువంటి అయా మరి సంఘమని, అదే రీతిగా క్రీస్తు మాత్రమే పరలోకానికి రాజ్యమని, రాజ్యమే క్రీస్తు సంఘమని అనేకమైనటువంటి లేఖన సత్యాలను నా తండ్రి మీరు మాకు వివరించారు. అందును బట్టి నాయన మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా మరి చర్చా వేదిక ద్వారా నా తండ్రి అనేకులు లైవ్లో వీక్షించి ఉన్నారు. అయా మరి వారిని బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. విన్నటువంటి వారందరూ కూడా నా తండ్రి లేఖనాలు ఆ విధంగా ఉన్నవా లేవా అనే పరిశోధన కొనసాగించిన తండ్రి వారి సత్యంలో నిలుచుటకు మీ కృప సహాయము దయచేయమని బ్రతిలాడుకుంటున్నాం. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా మరింత గొప్ప కార్యక్రమానికి నాయన రూపకల్పన చేసినటువంటి మీ సేవకులు సహోదరులు అయా మధుగారిని బట్టి, అదే రీతిగా టీమ్ సిఓసి అందరిని బట్టి నాయన మీ పాస్ సన్నిధికి వస్తూ ఉన్నాం. దయతో మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకనూ ముందు నా తండ్రి సత్యాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్లే రీతిలోనైనా మేమందరం కూడా ముందుకు సాగుటకు మీ కృప సహాయము దయచేయమని బ్రతిలాడుకుంటున్నాం. ఈ చర్చలో పాల్పంపులు పొందుకున్నటువంటి ప్రతి ఒక్క సేవకులను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రీధర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, సచిన్ గారిని జ్ఞాపకం చేసుకోండి, తిమోతి గారిని జ్ఞాపకం చేసుకోండి, వీరబాబు గారిని జ్ఞాపకం చేసుకోండి,
అయా నడిపించినటువంటి నాయన సహోదరులు మీ సేవకులు డేవిడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నా తండ్రి మరి అయా మరి ఈ ప్రాంతాన్ని మాకు నా తండ్రి మరి చర్చి బిల్డింగ్ ఉన్నాయన మరి చర్చా వేదికగా మాకు ఇచ్చినటువంటి నా తండ్రి సహోదరులు యాప్రాల్ క్రీస్తు సువాల్త్రికులు అయా రెమేల్ అన్న గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నా తండ్రి మరి తమ్ముడు అనిల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో అయా మరి బిడ్డనైనా ఎంతో సహాయ సహకారాలు అందించిన తండ్రి అయా ముందుకు తీసుకెళ్ళినారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నా తండ్రి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నా తండ్రి మరి సత్యంను గూర్చినటువంటి చైతన్యం కలగజేసుకుంటూ ఇంకనూ ముందుకు వెళ్ళుటకు మీ కృప సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.